హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లాత్ మీషోలో బుక్ చేశానండి. 5 మీటర్స్ క్లాత్ అంటే స్మూత్గా ఉందని చెప్పేసి బుక్ చేశానండి. లైనింగ్ వేరే వేసాను. ఇది 5 మీటర్స్ వచ్చింది. బాగుంది క్లాత్ మాత్రం. నేను అంబ్రెల్లాకి అని చెప్పేసి తీసుకున్నాను. క్రేప్లో తీసుకున్నానండి. బాగుంది, అంటే బ్లూ అండ్ వైట్లో ఉంది. నేను అంబ్రెల్లా ఫ్రాక్స్కి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నానండి. 5 మీటర్స్ వచ్చింది, బాగుంది. దీన్ని ఏంటంటే నేను వేరే జాకెట్ పీస్ ఉంటాయి కదండి, ఫర్దర్గా అంటే దీని కాంబినేషన్లోనే వేరే బ్లూ క్లాత్ తీసుకొని మదర్ అండ్ డాక్టర్ ఫ్రాక్స్ కుడదామని చెప్పేసి తీసుకున్నానండి. మదర్కి 3 మీటర్స్ తీసుకున్నాను, డాటర్ది ఏమో 2 మీటర్స్ తీసుకున్నాను. బాగుంది, క్లాత్ మాత్రం చాలా బాగుంది. దీని అంబ్రెల్లా ఫ్రాక్ చెప్పేసి లైక్ లైనింగ్ పైన టాప్ కటింగ్ అండి. ఇది కటింగ్ నేను కట్ చేస్తాను, లైక్ కటింగ్ వీడియో కొద్దిగా మిస్ అయింది. లైక్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి స్క్వేర్ పెట్టానండి, బ్యాక్ పార్ట్కి రౌండ్ పెట్టాను. ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మీకు కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్కి ఓన్లీ కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి, కిందన క్రాస్ మాత్రం మనం 1 ఇంచ్ తీసుకోవాలండి. నడుము బెల్ట్ దగ్గర 1 ఇంచు పైకి తీసుకుంటేనే మనకి కుట్టేటప్పుడు ఏంటంటే సమానంగా వస్తుంది. అంటే కింద బాటమ్ పైన టాప్ కూడా కొద్దిగా సమానంగా వస్తుంది. చూడండి, బాగుంది. అలా రెండు కట్ చేసేసి తర్వాత మళ్ళీ అవి సమానంగా ఉన్నాయో లేదో కూడా మనం చూసుకోవాలి. చూసుకుంటాక పక్కన పెట్టేసి హ్యాండ్స్ చూద్దాము. నేను హ్యాండ్స్ ఆల్రెడీ ఫస్ట్ 3/4 కట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. లైక్ మళ్ళీ ఎందుకు అది అని చెప్పేసి మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ కోసమని కట్ చేశానండి. నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్లో మార్క్ చేసి తర్వాత నుంచి మనం కరువు అనేది మనకి తెలిస్తే ఇలా తీసుకొని కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కరువు స్కేల్ ఉంటుంది కదండి, కరువు స్కేల్తో మనం చేసుకోవచ్చు. లైక్ నాకు ఆల్రెడీ కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి కరువు స్కేల్ తీసుకోకుండానే హ్యాండ్ కట్ చేశానండి. అంటే మనకి ఎంతవరకు ఉంటుందో ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి హ్యాండ్ మనకి ఎంతవరకు కావాలనేది మెజర్మెంట్ తీసుకోవాలి. తీసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ కట్ చేస్తాం. కట్ చేసి దీన్ని కలిపేసుకోవాలి. పైన కిందన కూడా కలుపుకొని దీన్ని కట్ చేసుకోవడం. హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. మనం కరువు కుట్టేటప్పుడు కరువు రెండులకి తీసుకుంటానండి నేను. ఇలా కట్ చేసేటప్పుడు కాకుండా కుట్టేటప్పుడు అంటే పైన లైనింగు మెయిన్ క్లాత్ అతికించిన తర్వాత నేను ఏంటంటే కరువు అనేది తీసుకుంటానండి. లోత్ అనేది కరువు స్కేల్తో కాకుండా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి లోతు నేను తీసుకుంటాను. అంటే జనరల్గా అందరూ ఏంటంటే కట్ చేసేటప్పుడే లోతు తీసుకుంటారు, నేను కుట్టేటప్పుడు లోతు తీస్తానండి. లోతు తీసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్కి వెళ్దాం. స్టిచ్చింగ్ ఒకసారి చూడండి. ఇది నేను లైనింగ్ టాప్ పై టాపు అతికిన తర్వాత చూడండి పైపింగ్ కూడా వేస్తాను. ఫ్రంట్ పార్ట్కి బాగా వచ్చింది. తర్వాత బాటమ్ కిందన కుచ్చులు పెట్టానండి, ఆ డాటర్ టాప్ది. ఇది కుచ్చులు పెట్టిన తర్వాత పై టాపు కింద బాటమ్ కలిపి మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత టోటల్గా ఫొటోస్ ఎలా ఉన్నాయి, వీడియో ఎలా వచ్చిందో చూడండి. ఇది మదర్ ఫ్రాక్ అండి, చాలా బాగా వచ్చింది. ఒకసారి చూడండి, ఇలా కాంబినేషన్లో నేను కుట్టాను.
ప్రిన్స్ కట్ పెట్టానండి ఫ్రంట్ పార్ట్లో. చూడండి కిందన జిగ్జాగ్ చేయించాను, చాలా బాగా వచ్చింది. లైక్ పైన మనకి ప్రిన్స్ కట్ పెట్టానండి, ప్రిన్స్ కట్ పెట్టి కిందన జిగ్జాగ్ చేయించాను. షార్ట్ అంబ్రెల్లా అండి ఫ్రాకు. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ స్క్వేర్ నెక్ పెట్టాను, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టాను. ఫ్రాక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మదర్ ఫ్రాక్ ఇది. లైక్ డాటర్ ఫ్రాక్ కూడా ఉంది, చూడండి ఒకసారి. అది కూడా పెట్టాను మీకు, ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఒకసారి ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది డాటర్ ఫ్రాక్ అండి. హ్యాండ్స్కి మనకి బుట్ట హ్యాండ్స్ ఇచ్చానండి. మనకి ఒకటే క్లాత్ ఇదైతే బాగోలేదని చెప్పేసి కిందన మనకి మిగిలిన క్లాత్తో బుట్ట హ్యాండ్స్ పెట్టానండి, బాగానే వచ్చింది. లైక్ వీటికి కూడా బ్యాక్ సైడ్ డోరీస్ వేసానండి. డోరీస్ కూడా ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. డోరీస్ కూడా మనం చేసినవి అలా కొద్దిగా మోడల్గా బాగుంటుందని చెప్పేసి డోరీస్ కూడా యాడ్ చేశాను. డాటర్ది ఇంకా చేయలేదు. లైక్ లోపల లైనింగ్ వేరేది వేసానులేండి. అందండి, చూడండి ఒకసారి ఫుల్గా. మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ అండి ఇవి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇవి చాలా బాగున్నదండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి మీరు కూడా. కొద్దిగా చాలా బాగానే కనిపిస్తుందండి బయట, అంటే మన వీడియోలో కన్నా బయట ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నేను క్లాత్ అయితే ఆన్లైన్లో బుక్ చేశానండి, మీషోలో బుక్ చేశాను.